హాయ్ అండి. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరెట్లున్నారనేది కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయం మరో ఉజ్జయిని అని పేరుందంట. మీకు రాజమండ్రి వాళ్ళైతే ఈ టెంపుల్‌కెళ్లారా? ఈ టెంపుల్ గురించి ఏమన్నా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఎంత బావుందంటే ఈ ఎలిఫెంట్స్ అయితే భలే బాగున్నాయండి. భలే నచ్చాయి. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. ఏంటమ్మా వీడియోస్ ఒకటే పెడుతూనే ఉన్నావు ఇంకా అయిపోలేదా ఏంటి నీ వీడియోస్ అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈ ఒక్కటే లాస్ట్ వీడియో అనమాట. అన్నవరం దగ్గర నుంచి రాజమండ్రిలో తిరిగిన అన్ని వీడియోస్ పెట్టాను. ఇదొక్కటే లాస్ట్ ఫైనల్ వీడియో. ఈ టెంపుల్ అయితే శివాలయము. చాలా బాగుంది. మీరు వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. రాజమండ్రి వాళ్ళనే ఏం కాదు. అక్కడికెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవచ్చు. గౌతమ్ ఘాటు ఏరియాలో గోదావరి పక్కన ఉంటదనమాట ఇది. చాలా బాగుంది. మేమైతే దర్శనం చేసుకున్నాం. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మా పిల్లలైతే టెంపుల్ దగ్గరికి రాగానే ఏ టెంపుల్‌కెళ్ళినా కూడా ఈ బెల్ కొట్టడం, గంట కొట్టడం బాగా తెలిసింది. ఇక ఒకటే కొడతన్నా ఉన్నారు. అన్నిన దగ్గర వాళ్ళే కొడుతున్నారు. అందకపోతే మమ్మల్ని ఎత్తుకొని కొట్టమంటున్నారు. అట్లుంది మా పిల్లలతోటి. ఇంకా ఇక్కడొచ్చేసి మేమైతే ఈవినింగ్ టైంలో అయితే దర్శనం చేసుకున్నాము. ఒక ఫోటో అయితే అందరం కలిసి సెల్ఫీ దిగాము. ఒకళ్ళం కళ్ళు మూసుకుంటే ఒకళ్ళు తెరుస్తున్నారు. లేకపోతే ఒకళ్ళు అటు చూస్తే ఇటు చూస్తున్నారు. ఇట్లయితే టెంపుల్‌కెళ్ళిన దగ్గరల్లా కొన్ని జ్ఞాపకాలుగా ఉంటాయని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు ప్రతిమ అయితే ఉన్నది. ప్రతి ఒక్కటి మన ఇండియాలో ఉన్న దేవుళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయనుకుంటా. అంత బాగున్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే చూడ్డానికి చాలా చూడముచ్చటగా ఉన్నాయి. అందుకే మీకు కూడా చూపిస్తున్నా. ఇక్కడొచ్చేసి ఏంటంటే మేము ఈ నైట్ 8:30కి ట్రైన్ ఉంది. ఇంకా ఆలోపు ఇక్కడ లోకల్‌లో రాజమండ్రి లోకల్‌లో ఏమన్నా టెంపుల్స్ ఉంటే తిరుగుదామనేసి ఇట్లా బయటకొచ్చాము. అంతే ఇంకా మాకేందో ఒక బయట నుంచి చూడగానే ఒక పెద్ద టెంపుల్ చాలా పెద్దగా కనిపించింది. సరేలే అని లోపలికొచ్చాము. అసలు లోపలికొచ్చినాక అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. బయట చూస్తే ఎంత బాగుందో లోపలికొచ్చినాక కూడా అంతే బాగుందనమాట. ఇక్కడ ఇట్లా పొడుగ్గా ధ్వజ స్తంభాల పక్కన ఉన్నాయి కదా! ఇట్లా ఇవి నక్షత్రాల ప్రకారం దీపాలు పెట్టుకోవడానికి కూడా భలే బాగున్నాయి అసలు చూడడానికి. 2 కళ్ళు సరిపోలేదనమాట. అలా అనిపించింది నాకైతే. అందులోపు మనము ఏమన్నా టెంపుల్స్ ఉంటే తిరిగొద్దామనేసి ఇక బయటకైతే వచ్చేసాము. ఈ టెంపుల్‌కెళ్ళగానే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఈ హడావుడి అనమాట. అక్కడ మా ఫ్రెండ్స్ బైక్స్ అడిగి వచ్చేసామనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళకి బైక్స్ ఇయ్యాలి. రూము వెకేట్ చేసి మళ్ళీ రైల్వే స్టేషన్‌కెళ్ళాలనేసి ఇక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా ఉండి దర్శనం చేసుకొని ఇంకా తర్వాత అయితే రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకా మేమైతే రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళాము. ఇంకా ఈ ట్రిప్పు అంతా ఇలా జరిగింది. మాదైతే చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్ చేసాము. చాలా జ్ఞాపకాలైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వచ్చేసి మా పిల్లలైతే ఎస్పెషల్లీ కాకపోతే ఒక్కటి అనిపించింది స్కూల్స్ టైమ్స్ కాకుండా సమ్మర్ హాలిడేస్‌లో అయితే బాగుండు. ఇంకా 2 డేస్, 3 డేస్ అట్లా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. చాలా టెంపుల్స్ తిరిగే ఉన్నాయి లోకల్‌లో కూడా. తిరగడానికి కూడా బాగుంటది. మనం సమ్మర్‌లో వెళ్ళినప్పుడు. ఇంకా వెళ్ళిన దగ్గరల్లా వీడియో తీయడం కుదరలే కొన్నిటి దగ్గర. కాకపోతే కొన్ని వాటి దగ్గర వీడియో తీయడానికి ట్రై చేసినా తీసి కూడా పెట్టేశాను. ఇంకా ఇదొకటి లాస్ట్‌గా మిగిలిపోయింది. ఈ వీడియోకి వాయిస్ ఇవ్వడానికి కుదరటం లేదు టైంకి. అసలు ఏం వాయిస్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదనమాట. అలా జరిగిపోయింది వీడియో అయితే. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకేం వీడియో కావాలి, వంట వీడియో ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. టాటా. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం.